హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడుక్కున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా బాగా నానబెట్టుకున్న తర్వాత చింతపండుని బాగా పిసుకొని గుజ్జు తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ బజ్జీ చేయడానికి పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం లావుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉండే గింజలని తీసేసుకోవాలి. ఇలాగే సేమ్ అదే విధంగా మిగతా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని లోపల గింజలను తీసుకోవాలి. చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఈ పచ్చిమిర్చిలోకి నింపుకోవాలి. మొత్తం బాగా పట్టే విధంగా సేమ్ ఇదే విధంగా అన్ని పచ్చిమిర్చిని నింపి పక్కకు పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి స్టఫింగ్ కోసం ఒక 3 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఈ ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ బజ్జీలు వేయడానికి పిండి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. పిండికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. చిటికెడంత వంట సోడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ నేను చూపించాను కదా, సేమ్ ఇదే విధంగా పిండిని కలుపుకోండి. మరీ లూజ్గా గట్టిగా కలుపుకోకూడదు. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చిలో చింతపండు నింపాం కదా, దాన్ని ఈ పిండిలోకి నింపుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని మిర్చిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని మిరపకాయలను కూడా వేసుకోవాలి. బజ్జీలు వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలాని ఇందులోకి నింపుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని బజ్జీలని నింపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా చేసే బజ్జీలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.